హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్‌ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ దోసలే కాకుండా అప్పుడప్పుడు హెల్త్‌కి ఎంతో మంచిదైన సజ్జలతో ఇలా మిల్లెట్ దోస చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా ఈ సజ్జలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిని డైట్‌లో చేర్చుకోవటం వల్ల హార్ట్ కంప్లెయింట్స్ రాకుండా ఉంటాయి. ఇంకా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అయ్యి పెరగకుండా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో, లేట్ చేయకుండా ఈ సూపర్ అండ్ హెల్తీ మిల్లెట్ దోస ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మిల్లెట్ దోస ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు మినపగుళ్ళు వేసి, వాటర్ వేసుకొని 4, 5 గంటల పాటు నానబెట్టండి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బియ్యం వేసుకోండి. అదే కప్పుతో 1 కప్పు వరకు సజ్జలని వేసుకొని ఇందులో కూడా వాటర్ యాడ్ చేసుకొని 3 సార్లు శుభ్రంగా వాష్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇందులో వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 4, 5 గంటల సేపు వీటిని కూడా నానబెట్టేయండి. నానిన మినపగుళ్ళని శుభ్రంగా కడిగేసిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తటి ఫైన్ బ్యాటర్ లాగా బ్లెండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అదే జార్‌లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ ఇంకా సజ్జల్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని కూడా మెత్తటి ఫైన్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని ముందుగా రుబ్బి పెట్టుకున్న మినప రుబ్బులో వేసేసి కలుపుకోవాలి. మిక్సీలో చేసాం కాబట్టి మనం విడివిడిగా అయితే బ్లెండ్ చేసాం కదా! గ్రైండర్‌లో అయితే 3 ఒకేసారి వేసి బ్లెండ్ చేసేసుకోవచ్చు. అలాగే మనం మిక్సీలో ఆడిన పిండి ఎప్పుడూ కూడా కాస్త వేడిగా ఉంటుంది. సో, వెంటనే మూత పెట్టేయకుండా పిండి కాస్త చల్లారిన తర్వాత మూత పెట్టి రాత్రంతా కూడా ఫెర్మెంట్ చేయాలి. పిండి మరీ పల్చగా ఉంటే సరిగ్గా ఫెర్మెంట్ అవ్వదండి. సో, కాస్త తిక్కుగా ఉండేలాగా రుబ్బుకొని ఫెర్మెంట్ చేసుకుంటే చక్కగా పొంగుతుంది. చూసారు కదండీ! పిండిలో ఎయిర్ బాగా ఫార్మ్ అయ్యి చక్కగా ఫెర్మెంట్ అయింది. ఇప్పుడు ఈ పిండిని గరిటెతో సింగిల్ డైరెక్షన్‌లో కలుపుకోవాలి. ఇలా సింగిల్ డైరెక్షన్‌లో కలపడం వల్ల పిండిలో ఫామ్ అయిన ఎయిర్ అంతా అందులోనే ఉండి దోసలు స్పంజీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని, కాస్త మీకు కావాలంటే పల్చగా కూడా కలుపుకొని దోసని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా కలపలేదండి. ఈ బ్యాటర్ నాకు సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు దోసలు వేయడానికి తవ మీద కాస్త ఆయిల్ వేసి ఉల్లిపాయతో రబ్ చేస్తే దోసలు అతుక్కోకుండా వచ్చేస్తాయి. ఇప్పుడు తవ మీద కాస్త పిండిని వేసి దోసలాగా స్ప్రెడ్ చేసుకొని, చుట్టూ ఆయిల్ వేసుకొని మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు దోసని మరొక వైపుకి టర్న్ చేసుకొని ఒక అర నిమిషం పాటు కాల్చుకుంటే మనకి హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్ దోస అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఏ చట్నీ గానీ, కారప్పొడితో సర్వ్ చేసుకున్న సూపర్‌గా ఉంటుంది. సో, లేట్ చేయకుండా మీరు కూడా ఈ హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్ దోస తప్పకుండా ట్రై చేయండి.